సో జహీరాబాద్ దగ్గర ఒక సంఘటన జరిగింది, మీ అందరికీ తెలుసు. సో సిద్ధారెడ్డి వాళ్ళ అమ్మతో మనం ఉన్నాం. సో అసలు ఏం జరిగింది అంటే సిద్ధారెడ్డి వాళ్ళ భార్యని ఎందుకు హత్య చేయడం జరిగింది, దాని వెనకాల కారణాలు ఏందో మనకు కొన్ని తెలిసినాయి. అసలైన కారణాలు ఏమి అయి ఉండొచ్చో మనం వాళ్ళ అమ్మని అడిగి మనం తెలుసుకుందాం. సో సిద్ధారెడ్డి వాళ్ళ అమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే, మీ పేరు? గాలమ్మ. అసలు ఏమైందమ్మా అంటే మీ కొడుకు చంపడానికి కారణం ఏంది అసలు? మేము దగ్గర లేము, మాకు తెలియదు సార్ అది. ఓకే, అంటే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతుండేనా? మేము ఆడ ఉండకుంటే ఒకనాడు 2 దినాలు ఇట్లా ఏదైనా పరిచయం తప్పితేనే ఏదైనా పండుగలకు రా మమ్మీ ఇడికే ఈయన పండుగలు చేసుకుందామండి అంటే పోతుంటే పండుగలు చేస్తుంటే మళ్ళీ పోతాం మా ఇంటికే పోతాం పెట్ట అంటుంటే వస్తుంటాం. ఇట్లా పోయినప్పుడు అయితే మంచిగానే ఉంటుంటే మంచిగా ఉన్నారు కదా అని మేము వెళ్తూ వస్తుంటాం. మళ్ళీ వాళ్ళు మాకు చెప్పలేరు, ఆ బాధ చెప్పలేరు. ఓకే, అంటే ఇప్పుడు మీ కొడుకు ఇట్లా చేసిన తర్వాతనే మీకు మొత్తం తెలిసిందా, దీనికి ముందు ఏమన్నా తెలుసా? ఇప్పుడు చేసినాక కూడా వాళ్ళు నా కొడుకు చెప్పలేరు సార్. ఇది కూడా ఊళ్ళో ఫోన్ వచ్చింది అనమాట, ఇట్లా చేసిండు అని. ఊళ్ళో మంది ఏంటంటే కరెంటు చుట్టిన సడన్గా వెళ్ళాలి అని తెల్లారి సడన్గా వెళ్ళిపోయే వరకు అలా ఇంటికాడ ఎవరు లేరు, 2 పిల్లలే ఉన్నారు. ఓకే, అంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే మొన్న జరిగింది కదా, దానికి ముందు ఈయన అంటే ఈమె వెళ్ళిపోవడం జరిగింది ఇంట్లోకి? ఒకసారి పోయింది పంచాయతీ వేసి ముందు ఏడాది కింద ఓకే పోయింది. పిల్లలకు తీసుకొని వాళ్ళ అమ్మ వచ్చి పిల్లలకు తీసుకొని ఆటో కట్టుకొని తొలుకొని పోయింది. వీడికి వెళ్ళి పెద్ద మనుషులు తొలుకొని పోయి ఏదో నచ్చ చెప్పి పిల్లలు ఉన్నారు ఇట్లా మంచిగా ఉండదు, చేసుకుంటే బాగుంటుంది, మీకేం తక్కువ ఉన్నది, నీడ పట్టుకు బతుకుండి అన్న మెండలే వ్యవసాయం పని కాదు, చేసుకొని మంచి మీరు బతుకుండి అని చెప్పి నచ్చ చెప్పి తొలుకొని వచ్చినాము. వచ్చింది చేస్తున్నది, వచ్చింది ఇప్పటిదాకా చేసింది కూడా, లోపల ఏమున్నదో వాళ్ళకిద్దరికి కానీ చేసింది కూడా ఇప్పటిదాకా. ఇప్పుడు ఇది చేసి కూర్చొని చూడు. ఓకే,